హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ముందు బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాం. పైన అయితే కక్ అయితే అన్నీ కొట్టున్నారనమాట. కనిపిస్తుందా? ఆ కక్ అయితే కంపల్సరీ కొట్టుకోవాలి, సీలింగ్ గ్రిప్ అయితే ఉండదు. ముందు మనం కర్రలు అయితే పెట్టి చూసుకున్నాం. ఇది 12 సైజ్ అనమాట. 10 అయితే కర్రలు ఉన్నాయి మా దగ్గర. అందుకని చెప్పి నీట్గా అయితే మేము గాళ్ళు గీళ్ళు ముందుగానే అన్నీ పూసేసుకున్నాం, బోర్డులు ఫిట్ చేసేసుకున్నాం. ఇగోండి కొయ్యలు అయితే కింద అయితే వేసుకున్నాం. 4 కర్రలు అయితే వేసుకొని కట్టుకొని సారం అయితే వేసుకున్నాం. ఈ తడికిలు అంటారు. కొన్ని ఏరియాలో ఏంటంటే సౌకల మీద అయితే చేస్తుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. మరి తడికిలు మనకి వెదురు బొంగులతో ఉంటాయి. మనకి కింద అయితే కొయ్యలు బాగా కట్టుకోవాలి, లేదంటే కింద పడతాం. ఇది సీలింగ్ మాల్ అంటారు, జిగురు మాల్. ఫస్ట్ వాల్ ఇది. సెకండ్ వాల్ వచ్చి మనకి తడిపుడు సున్నం కానీ ముద్ద సున్నం కానీ పైన తేమను బట్టి మనం అబ్జర్వేషన్ చేసుకొని దాన్ని అయితే పని చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ నిమ్ము కొడితే మన కలలా పడుతుంది. మనకి మరీ తడిపొడి కొట్టినా కరెక్ట్ లాగే టయానికి మనకైతే ఎండిపోతుంది. ఇది కనిపిస్తున్న పాయలు అయితే అట్ట వేసుకొని నీట్గా లాగాల్సి ఉంటుంది అనమాట. అట్లా లాక్కుండా దాన్ని మనం తరుగులు ఎక్కువ లేకుండా మళ్ళీ ఇంకోసారి కొట్టుకొని మళ్ళీ ఇంకోసారి కూడా లాక్కొని అలాగే చెక్కతాపు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అలా పట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అలాగే మనకి స్పాంజ్ అయితే వేసుకుంటే పూర్తిగా కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఈ కర్రలు లాగేటప్పుడు మనకి పాయలు చుట్టూరు అయితే వేసుకోవాలి. చుట్టూరు వేసుకొని మనకి మధ్యలో అయితే లాక్కోవాల్సి ఉంటుంది. పాయలు తెగకుండా అయితే లాక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఈ సీలింగ్కే మనకి చాలా ఎనర్జీ అయితే ఖర్చు అవుతుంది బేల్దార్ పని చేసే వాళ్ళకి. ఎందుకంటే సీలింగ్లు కొట్టి మనకి మళ్ళీ గోడలు కొట్టి చాలా అయితే లేట్ అవుతుంది వర్క్. మనకి చాలా అయితే ఖర్చు అవుతుంది ఎనర్జీ. ఇది చూస్తున్నారా, గోడ అయితే పూర్తి అయిందనమాట. పై గోడ ఇటు సైడ్ గోడ అయితే ఒకరోజు అయితే ప్లాస్టింగ్ చేసాం. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు చేయాల్సింది ఈ గోడ, ఆ గోడ అయితే చేయాలి. అలాగే మనకి కిటికీ ఫ్రేమ్ ఒకటి ఉంది, కిటికీ ఫ్రేమ్ అయితే చేయాలి. ఇగో మాలు బిల్లలు అయితే అన్ని గోడలకి వేస్తున్నాయి. ఇప్పుడు మీకు కలవ ఎలా కలుపుతున్నారో నేను చూపిస్తాను. ఇది వచ్చి మనకి 2 కట్లకైతే వేస్తున్నారు. మనకి 15 టకార్ల లెక్కన అయితే వేస్తున్నాడు. 30 టకార్లు వేసాడు 2 కట్లకి. ఇదిగోండి, మనకి బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, సిమెంట్ అనేది మనకి అన్నీ కూడా బాగానే ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు పోత పనులకి అయ్యి అని. మనకి కేసీపీ బాగుంటుంది, అల్ట్రాటెక్ బాగుంటుంది. అలాగే తక్కువ రేట్లో భవ్య, డక్కన్ కూడా బాగుంటాయి సిమెంటు. డక్కంలో వాటిలో ఏంటంటే కాస్త మనకి పాలు అవి కలిపేటప్పుడు కాస్త బూడిదే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంతే, పెద్ద తేడా ఉండదు. ఇంకోండి, మనం మాలు ఎప్పుడు కూడా ఇలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు అయితే కలుపుకోవాలి. మనకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం నీళ్ళు పట్టేటప్పుడు కూడా కాస్త అయితే మనం పట్ట లాంటిది వేసుకుని పడితే కిందకి ఇసుక పొర లేకుండా అయితే బాగుంటుంది అనమాట. మనకి కొత్తగా అలవాటు లేని పిల్లలు వీళ్ళిద్దరు వచ్చి ఈ ఇల్లుగా మేము పనిచేసే ఓనర్ పిల్లకాయలు వాళ్ళండి మేమే చేస్తాము అన్నారు. మనకి విలేజెస్లో అంతే, అందరు కలిసి అయితే చేసుకుంటారనమాట. పాపం వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పాపం కాళ్ళకైతే బొక్కలు అయితే పడిపోయి మనకి పని పూర్తి అయిపోయి లోపలికి. ఇదిగో 2 వాళ్ళు అయితే తిరిగేసేస్తున్నారు. ఇది హాల్లో కలుపుతున్నాం అనమాట. ఇది బెడ్రూమ్. ఇంకా ఆ 2 వాళ్ళకైతే మేము కల్పించుకుంటున్నాం. ఇదిగోని నీళ్ళు అయితే పోసారు. నీళ్ళు అయితే పాదు చేసి నీళ్ళు పోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకి కాస్త వాటర్ అనేది చూసుకొని పోసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ పోసామంటే మనకి పురుపురు అయిపోతుంది. అందుకని పొడికలో కూడా పక్కన చూసారు కదా, కొద్దిగా తీసి పెట్టుకున్నాం. ఇంకా వాల్ అయితే కొద్దిగా అయితే కొట్టేసాం. ఈ వాల్ అయితే పూర్తి అయిపోయింది. మనకి బోర్డులు అన్నీ కూడా ఎప్పుడు కూడా గోడ మట్టం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గోడ మట్టం పెట్టుకుంటేనే మనకి స్విచ్ బోర్డ్ వేయించుకున్నప్పుడు చాలా బాగుంటుంది మనకు కన్వీనియంట్గా. ఇదిగోండి, ఈ గోడ అయితే మనం పాలు అయితే పోసి కొట్టుకోవాలి. పాలు పోసుకొని కొట్టుకున్న దానివల్ల మనకి పని అనేది కాస్త సులువుగా ఉంటుంది. మనకి సులువుగా పూర్తి అవుతుంది అనమాట మెయిన్. ఇంకా సెకండ్ పోతే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ గోళ్ళని తరచుగా తడుపుకుంటున్నారండి. ఈ గోళ్ళు పోత పని అయిపోయిన తర్వాత కనీసం ఒక వారం రోజుల దాకా అయితే బాగా క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే బాగా అయితే స్ట్రాంగ్ అయితే అవుతుంది. వారం రోజుల తర్వాత ఇంకా మీ ఇష్టం, ఇంకా కబోర్డ్ సెక్షన్ కానీ అలాంటివి వేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి, భీములు అవన్నీ కూడా పూర్తయినాయి. మనకి నీళ్ళు బాగా పట్టుకోవాలి, లేదంటే పొడిగా అయితే అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని డౌట్స్